ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇజ్రాయేలు దేశమంతటా ఆహాబు రాజు కాలములో భయంకరమైన ఆత్మీయ చీకటి, విగ్రహారాధన అలుముకున్నటువంటి సమయములో ఏలియా ప్రవక్త ధైర్యంగా నిలవబడి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో యెహోవా జీవముతోడు అని ప్రకటించాడు. లోకపు రాజుల సముఖము కంటే పరలోకపు సన్నిధే తన ప్రాణాధారమని నమ్మిన ఏలియా అతడు పొందినటువంటి ఆత్మీయ అనుభవాల వివరణ. ఆహాబు రాజు అహంకారపు గర్జనల ముంగిట నిలబడి, ఏలియా నేను నిలిచినది సజీవుడైన యెహోవా సన్నిధిలో అని చాటాడు. దేవుని రహస్య సన్నిధిలో నిరంతరం గడిపే భక్తునికి ఆయన తన హృదయ తలంపులను, గంభీర మర్మములను బయలుపరచును. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముని మహా హస్తమును విశ్వాసి తన మోకాళ్ల ప్రార్థన శక్తితో కదిలించగలడని ఏలియాకు తెలియజేను. మన వంటి స్వభావం గల మనుషుడే అయినా అతడు రాత్రింబగళ్ళు అత్యాసక్తితో ప్రార్థించగా ఆకాశము మూయబడెను. మనలా అతడు ప్రార్థించగా వర్షము కురిసి భూమి ఫలించెను. ప్రార్థన ఆయుధము కలిగిన వానికి లోకములో ఏదీ అసాధ్యము కాదు. సమస్యల సుడిగుండములో దిక్కుతోచక నిలిచిన సమయాన యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దైవ సన్నిధిలో సమయం గడిపితేనే ఆత్మీయ వర్తమానములు దొరుకును. పరలోకపు స్వరమును వినే భాగ్యము ఆయన సన్నిధిలో సంభవించును. కేరేతుకు పొమ్మనగా వెళ్ళెను, సారేపతుకు వెళ్ళమనగా నడిచెను. ఆహాబును అహజ్మాను హెచ్చరించమన్నప్పుడు సింహములా నిలిచి హెచ్చరించాడు. దేవుని సన్నిధిలో మోకరిల్లే వానికి విధేయతే అలంకారం. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళే సమర్పణ ఆయుధం. విధేయత చూపిన చోటనే కాకులు ఆహారం అందించే అద్భుతాలు జరుగును. దైవ చిత్తానికి లోబడిన వానిని లోకంలో ఏ శక్తి కూడా అణచలేదు. ఏలియా వలె ప్రార్థన శక్తి, దైవ ప్రత్యక్షతలు నీకు కావాలి అంటే మొదట ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడము నేర్చుకోవాలి. కనుక ప్రియులారా, దేవుని హస్తాన్ని కదిలించగల ప్రార్థనా జీవితం నీకు లేకపోతే నీవు ఆత్మీయకముగా సచ్చిన స్థితిలోకి జారిపోతావు. ఏలియా వలె లోకానికి రాజులకు భయపడక కేవలము దేవుని సన్నిధికి మాత్రమే భయపడి ఆయన వాక్యానికి లోబడుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.